What's the meaning of statement? Come again? ఇప్పుడు like this particular things will be there, right? Insert, update, delete, and select. సో ఈ కమాండ్స్ అనేవి జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకు పర్టికులర్ మెథడ్స్ కావాలి. ఆ మెథడ్స్ అనేవి స్టేట్మెంట్లో ఉంటాయి, అందుకే మనం స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం. క్లియర్? సో నెక్స్ట్ థింగ్ విల్ బి we have execute update. ఎందుకు? To send insert. బేసిక్గా ఈ మూడే కాదు, మనకి క్రియేట్, ఆల్టర్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కానీ ప్రోగ్రామర్ అనేవాడు ఎప్పుడు క్రియేట్, ఆల్టర్ అనేది బై త్రూ అప్లికేషన్ కెనాట్ ఎగ్జిక్యూట్, doesn't execute actually. Okay, the database will be designed at the first itself. And now here we have one more scenario. What is one more scenario? You can say execute query. దాంట్లో ఏం కావాలి? ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి రిజల్ట్ చెక్, ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటర్. ఈ టూ మెథడ్స్ కి డిఫరెన్స్ ఏంటిది? Select to execute query from we are getting data from database with execute. Okay, but the method difference is int is normal data type, result set is a factory method actually, and execute query is a factory method. What is factory method? Using a method we create. Come again? In a method we gonna create an object. Will return an object. We return an object. Right. Yeah. The method will generate the object of a particular class, you can say. Next, already we have seen this particular programs yesterday. What is that? Insert, update, and delete. In that, I have to do now that particular select. So Java Feb. దీంట్లో రాయలేదా? Not sure. Connection, right? Now by using the statement object, I need to call some particular methods. What is the method? You can say execute query. Execute query లో మనకి ఇంకా టూ థింగ్స్ ఉంటాయి. ఏంటో టూ థింగ్స్? Select star from this particular table. What is the table name we have to write? EMP24. Basic thing, if you consider the particular diagrammatical format, we have a database. Our database వచ్చేసి ఈ particular things. See, here a particular column is there. 3 columns are there. Here ID, name, and a password. Or you can say employee ID, that name is there and salary is also there. ఈ 3 things. Suppose నాకు 2 records ఉన్నాయి, like 102, that name Rahul, the salary is 12,000. 103 Kiran, 23,000. బేసిక్గా ఈ రికార్డ్స్ అనేవి నేను రిట్రీవ్ చేయాలి.
ఎలా రిట్రీవ్ చేస్తున్నాను? త్రూ డేటాబేస్ బై యూజింగ్ ఏ కమాండ్. వాట్ ఇస్ కమాండ్? సెలెక్ట్ కమాండ్. మల్టిపుల్ రోస్ ఉంటాయి, ఆ మల్టిపుల్ రోస్ నుంచి వాల్యూస్ అనేది రిట్రీవ్ అవ్వాలి. సో దానికోసం నేను ఎగ్జిక్యూట్ క్వైరీ అనేది యూజ్ చేస్తున్నాను. సో st.execute query. ఏంటి ఎగ్జిక్యూట్ క్వైరీ? యూ కెన్ సే select star from EMP 25. అంతేనా? దీని రిటర్న్ టైప్ వచ్చేసి రిజల్ట్ సెట్. రిజల్ట్ సెట్ ఏం లేదు, ఇక్కడ ఎప్పుడైతే నేను సెలెక్ట్ అంటున్నానో, సెలెక్ట్ అన్నప్పుడు ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ రికార్డ్స్ అన్ని ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్లో కనెక్ట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉన్న వాల్యూస్ అన్ని ఆర్ఎస్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి. అంటే ఈ బంచ్ ఆఫ్ రికార్డ్స్ మొత్తము ఇప్పుడు ఆర్ఎస్లో ఉన్నట్టు. అవి 1000 కావచ్చు, లేదా 10,000 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. దెన్ హియర్ ఇప్పుడు ఆర్ఎస్ అనే ఆబ్జెక్ట్లో వాల్యూ ఉంది. సో ఆర్ఎస్ అనే వాల్యూ ఏం చేస్తుంది? లైక్ ఆర్ఎస్ అనే ఆబ్జెక్ట్ విచ్ కంటైన్స్ ది రికార్డ్స్. ఫస్ట్ థింగ్, అసలు రికార్డ్స్ ఉన్నాయా లేవా చెక్ చేయాలి. లైక్ సపోజ్ ఇప్పుడు నేను ఒక ఎంటీ టేబుల్ ఉంది, ఆ ఎంటీ టేబుల్కి నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని, ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ ద రికార్డ్స్, ఇట్ వోంట్ ప్రింట్ అవ్వదు కదా. సో ఒక ఆబ్జెక్ట్లో వాల్యూస్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అంటే మనకి నెక్స్ట్ అనే ఒక మెథడ్ ఉంది. వాట్ ఇస్ ద నెక్స్ట్ మెథడ్? రిటర్న్స్ ట్రూ if values are present and false if no values are there inside the object. ఆబ్జెక్ట్ లో వాల్యూస్ లేకపోతే కనుక ఫాల్స్ అని ఇస్తుంది. అదే ఆబ్జెక్ట్ లో రికార్డ్స్ ఉంటే కనుక we have this particular value which are present. Okay, so next thing, హియర్ ఈ మెథడ్ యూజ్ చేయాలి. నేను ఒక ఆబ్జెక్ట్లో ఉన్న 1000 రికార్డ్స్ ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే నాకు రిపీట్ అవ్వాలి లూప్ అనేది. సో విల్ టేక్ ఎ లూప్, వైల్ లూప్, rs.next. అంటే ఇక్కడ ఏమవుతుంది? ట్రూ ఆర్ ఫాల్స్ ఇట్ విల్ రిటర్న్ system.out.println. ఏంటో ప్రింట్లో రాయాల్సింది మనము? ఫస్ట్ థింగ్, ఆర్ఎస్లో వాల్యూ ఉంది అంటున్నాం. అది ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఉండొచ్చు? ఇంటీజర్ ఉండొచ్చు, ఫ్లోట్ ఉండొచ్చు, డబుల్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ కాలమ్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ వాల్యూస్. అంటే ఇప్పుడు ఐడి అనే ఉంది, ఐడికి వచ్చే ఇండెక్స్ 1 అనమాట, నేమ్కి వచ్చే ఇండెక్స్ 2, శాలరీకి వచ్చే ఇండెక్స్ 3. అంటే 3 కాలమ్స్కి 3 ఇండెక్స్ ఇస్తున్నాను. ఓకే, నా ఎందుకు 3 ఇండెక్స్ ఇస్తున్నామంటే స్టార్ ఉంది కాబట్టి. స్టార్ ఇండికేట్స్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద డేటాబేస్ టేబుల్ దట్ యూ కెన్ సే. ఓకే, సో బేసిక్ థింగ్ ఇక్కడ ఏమవుతుందంటే, మనం వైల్ rs.next అన్నప్పుడు దాంట్లో ఉన్న వాల్యూ రిట్రీవ్ చేసుకోవాలి కాబట్టి మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏంటో మెథడ్స్? గెట్ దట్ పర్టిక్యులర్ డేటా టైప్, ఇండెక్స్ అని ఇవ్వచ్చు ఆర్ కాలమ్ నేమ్ అని ఇవ్వచ్చు. That both the things you can give, anything you can give. Okay, index or column, there is no particular restriction. So index అంటే ఏంటి? ఇక్కడ స్టార్ అని ఇచ్చినప్పుడు 3 indexes అని కరెక్ట్ డిఫైన్ చేశారు. ఐడికి 1, నేమ్కి 2, శాలరీకి 3. అంటే ఇప్పుడు 1 అంటే ఐడిని రిప్రజెంట్ చేస్తున్నట్టు, 2 అంటే నేమ్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు, 3 అంటే శాలరీని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఏమవుతుందంటే, in this particular application we have to select. సెలెక్ట్ చేసిన తర్వాత rs.get data type, ఐడి అనేది ఇంటీజర్, సో ఇంట్ అని ఇవ్వచ్చు. ఇండెక్సా పర్టికులర్ నేమా? నేమ్ అంటేనేమో ఇట్లా ఐడి అని ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. నేమ్ ఇవ్వదలుచుకోలేదు అనుకుంటే ఇండెక్స్ ఇవ్వచ్చు. It depends upon your requirement.
స్ట్రింగ్ ఎందుకు ఇప్పుడు 2 అనేది నేమ్ రిప్రజెంట్ చేస్తుంది, నేమ్ అనేది క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేయడానికి స్ట్రింగ్. దట్స్ ఇట్, అందుకే రీజన్ అది. నెక్స్ట్ rs dot get string of get int of 3. ఓకే, 3 థింగ్స్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏంటో 3 థింగ్స్? 1 ఐడి, 2 నేమ్, 3 సాలరీ. చాలా 3 వాల్యూస్ అనేవి రిట్రీవ్ అవుతాయి. సో ఒక రికార్డ్ ఉంటే కనుక ట్రూ అని వస్తుంది, 2 రికార్డ్స్ ఉంటే కనుక అగైన్ ఇట్ విల్ గివ్ ట్రూ. సో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్కి మనకి ట్రూ అని వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఒక బంచ్ ఆఫ్ వాల్యూస్ని ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేసి ఆ ఆబ్జెక్ట్లో వాల్యూస్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ఉంటే కనుక అది ఏ టైప్ దాన్ని బట్టి రిట్రీవ్ చేసుకుంటున్నాం అంతే. దట్ ఈస్ సెలెక్ట్ క్వెరీ యూ కెన్ సే. ఓకే, అర్థమైందా ఇక్కడ వరకు ఎవ్రీవన్? ఎనీ డౌట్స్? అచ్చా, రాజ్ క్లియరా? ఇక్కడ ఏమవుతున్నాయి? rs dot get int of 1, rs dot get string of 2, rs dot get int of 3. ఇలా 3 థింగ్స్ చూసుకుంటున్నాం మనం, రైట్? వన్ ఆఫ్టర్ ది అదర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ రాయాలి. ఇప్పుడు నేను ఎలా రాస్తున్నాను? ఎగ్జిక్యూట్ క్వైరీ, ఎగ్జిక్యూట్ రాసిన తర్వాత రిజల్ట్ సెట్ అనేది వస్తుంది rs. ఆ రిజల్ట్ సెట్ వచ్చిన తర్వాత వైల్ rs డాట్ నెక్స్ట్, అంటే వాల్యూ ఉందా లేదా చెక్ చేయడము. వాల్యూ ఉంటే కనుక ట్రూ అవుతుంది. దాని తర్వాత దాంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ఏంటి వాల్యూ? get int of 1 ఇండెక్స్ rs dot get string of 2 ఎందుకంటే క్యారెక్టర్ కాబట్టి. rs dot get string of get int of 3 ఎందుకంటే అది మళ్ళీ పర్టికులర్ సాలరీ కాబట్టి. ట్రూ ఉన్నంత వరకు ప్రింట్ అవుతాయి, లేదంటే లేదు. సేవ్ దిస్ ప్రోగ్రామ్, డేటాబేస్ కనెక్షన్ ఇన్ దిస్ పర్టికులర్ ఫోల్డర్. Java space database connection dot java. Java says database connection. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతున్నాయి, రైట్? అండ్ అక్కడ స్టేట్మెంట్ ఆఫ్ ది చేంజ్ అక్కడ T4C కనెక్షన్, T4C స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ అవి సబ్ క్లాసెస్ అన్నమాట. టైప్ 4 కనెక్షన్ ఒక ఆబ్జెక్ట్, టైప్ 4 కనెక్షన్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. ఓకే, నౌ in this thing what does result set indicate then? Try to print that thing and check. ఓకే, మీకు ప్రింట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ వాల్యూస్ తెలుస్తాయి. ఇప్పుడు సెలెక్ట్ కమాండ్ ఒక్కటే చాలా డిఫరెంట్ వేస్లో రాయొచ్చు. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన డీటెయిల్స్లో లైక్ 1028, 25, 26, 27, 29, 230 నాకు 26 రికార్డ్ అనేది మాత్రమే కావాలి. ఏం రాస్తాం? కండిషన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ where id what is that condition we are right? where id equal to so next I have to write this id equals to 10 10 id 10.
ఫైన్, ఒకటి మాత్రమే వచ్చింది. సపోజ్ నాకేంటంటే ఇక్కడ ఐడి డిస్ప్లే అవుతుంది, నేమ్ డిస్ప్లే అవుతుంది, సాలరీ డిస్ప్లే అవుతుంది. నాకు ఐడి అండ్ నేమ్ మాత్రం, లైక్ సాలరీ మాత్రమే కావాలి, నేమ్ అనేది వద్దు. ఎలా? సెలెక్ట్ ఐడి కామా సాలరీ. సపోజ్ సెలెక్ట్ ఐడి కామా సాలరీ ఫ్రమ్ 25, అంతేనా? Yeah. Container sections. ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, బట్ నాకు 3 rows ప్రింట్ అవుతుంది, లైక్ 3 కాలమ్స్ ప్రింట్ అవుతాయా వాల్యూస్? Container Okay. sections. ఇది తీసేయచ్చా? Yeah. Is it fine? Anything else you have to change? సపోజ్ ఇదే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను, నాకు ఎక్సెప్షన్ వస్తుంది. ఎందుకు ఎక్సెప్షన్ వస్తుంది? ఆ ఎక్సెప్షన్ ఏంటిది? బేస్డ్ ఆన్ దట్ యూ హావ్ టు డిసైడ్. Invalid column. ఇన్ కాలమ్ ఇండెక్స్ ఇక నేను ఐడికి 1, సాలరీకి 3 కరెక్ట్ ఇచ్చానా రాంగ్ ఇచ్చానా? Two ఇవ్వాలి. ఎందుకు 2 ఇవ్వాలి ఇక్కడ? ఎందుకంటే ఇంతకుముందు స్టార్ ఉండే కాబట్టి 3 కాలమ్స్, అదే ఐడి కమా సాలరీ ఉంటే 2 కాలమ్స్ మాత్రమే. ఆ 2 కాలమ్స్ రిప్రజెంట్ చేయడానికి 1 and 2 మాత్రమే ఇవ్వాలి. సో ఇప్పుడు నేను కంపైల్ చేసి రన్ చేస్తే కనుక నాకు 10263800 2 ప్రింట్ అవుతున్నాయి. ఓకే, అర్థమైందా? Yeah. సో పర్టికులర్ కాలం అంటే పర్టికులర్ కాలం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ కండిషన్ చేశాను అనుకోండి నేను, అప్పుడు ఏమవుతుంది? ఆ కండిషన్ కాకుండా మిగతా అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. లైక్ Yes. Only rows. all the details of the employee with the ID and the salary is displayed. Right? Till now it's clear? Yeah. Now, what's the next thing we have? ఇప్పుడు సపోజ్ నేను అన్ని రికార్డ్స్ సెలెక్ట్ చేస్తున్నాను, కానీ ఐ నీడ్ ఓన్లీ సాలరీస్. ఎవరికైతే ఏంటది? అది కన్వర్ట్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్. ఎందుకు అక్కడ ఇక్కడ 2 మాత్రమే ఉన్నాయా, 3 ఉన్నాయి? It's string of 2. ఎస్, గెట్ స్ట్రింగ్ ఆఫ్ ఎందుకంటే సెకండ్ కాలం కాబట్టి. కంపైల్ చేసి రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు నాకు అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతున్నాయి. రైట్, ఇందులో నాకు కావాల్సిన రికార్డ్ ఏంటంటే నాకు సాలరీస్ 20,000 నుంచి 30,000 వరకు ఉన్నవి మాత్రమే. ఓకే, యా, 20 to 30,000 ఉన్న సాలరీస్ మాత్రమే కావాలి. హౌ టు రైట్ ద కమాండ్? ఓన్లీ 20,000 నుంచి 30,000 మాత్రమే ఉండాలి. ఎనీవన్? Where salary is between. Select Where salary is between 20,000 to 30,000. where salary Between. అర్థం కాలేదు, చెప్పండి. Where salary between 20,000 to 30,000. 20,000 and 30,000. Between 20,000 20,000 and 30,000.
సో ఓన్లీ 20 to 30 మధ్యలోనే వచ్చినాయి కదా. అండర్స్టూడ్. నెక్స్ట్ థింగ్ ఆఫ్టర్ దిస్ ఇది సాలరీ బిట్వీన్ 20,000 and 30,000. సపోజ్ నాకు ఓన్లీ పర్టిక్యులర్ రికార్డ్స్ మాత్రమే కావాలి. లైక్ ఎలా అంటే జస్ట్ సి నాకు పర్టిక్యులర్ రికార్డ్ కావాలన్నప్పుడు వేర్ సాలరీ అనేది రిమూవ్ చేయకూడదు. నాకేంటంటే 1025 కావాలి అండ్ 1030 కావాలి. ఈ రెండు రికార్డ్స్ మాత్రమే కావాలి. ఎలా రాస్తాం కమాండ్? where id equal to 1025 and 1030. Suppose select star from EMP25. One zero. అంటే 1025 రికార్డ్ అండ్ 1030 రికార్డ్ మాత్రమే వచ్చింది. అర్థమైందా? సో ఇప్పుడు నేను సెలెక్ట్ కమాండ్ తోటి ఆర్డర్ బై కూడా చేయొచ్చు. ఏంటి ఆర్డర్ బై? ఆర్డర్ బై కమాండ్ ఫర్ ఫైండింగ్ అసెండింగ్ ఆర్డర్. అంతే నా కమాండ్ కరెక్ట్ అన్నా? How we write that order by clause? Order by ascending or descending base చేసుకుని అవుతుంది. Ascending, yeah. Can you write like this or not? రెండు కలిపి సేవ్ చేయాలి. యా ఆల్రెడీ ఆర్డర్లోనే ఉన్నాయి కదా. యూజ్ సాలరీ. యా 22, 28, 29, 32, 38, 38, 47 ఆర్డర్ పై వచ్చిందా లేదా? దట్ ఈస్ ఆర్డర్ బై ఫర్ యూ. నెక్స్ట్ ఆర్డర్ బై అయిన తర్వాత మనకి గ్రూప్ బై క్లాజ్ ఉంటుంది, హ్యావింగ్ క్లాజ్ ఉంటుంది, ఇలా జాయిన్స్ ఉంటాయి, సబ్ క్వెరీస్ ఉంటాయి. సో ఆల్ ద థింగ్స్ యూ కెన్ రైట్ ఇన్సైడ్ ఎన్ ఎగ్జిక్యూట్ క్వెరీ. మనం జస్ట్ ఎగ్జిక్యూట్ క్వెరీలో క్వెరీ మాత్రమే మారుతుంది. ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ కాలింగ్ విల్ బి ది సేమ్. ఓకేనా? సో మీరేంటంటే నాకు మిగతా కమాండ్స్ అన్నిటి మీద ఏవైతే కమాండ్స్ ఉన్నాయో వాటి మీద ప్రోగ్రామ్ రాసి పంపింది. అర్థమెటికల్ ఆపరేటర్స్ ఇన్ SQL, హౌ టు హ్యాండిల్ దెమ్. ఓకే, క్లియరా? చేస్తారా అసైన్మెంట్?
ఏం చేయాలి ఇప్పుడు? సెలెక్ట్ కమాండ్ అనేవి డిఫరెంట్ పర్టికులర్ కమాండ్స్ ట్రై చేయాలి. ఇప్పుడు మనము ఓన్లీ సెలెక్ట్ ఆల్ రికార్డ్స్, పర్టికులర్ రికార్డ్ అండ్ పర్టికులర్ కండిషన్ బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది అక్కడ అంతే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ అయిన తర్వాత ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనే ఇంకో ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇప్పుడు స్టేట్మెంట్ కి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ డిఫరెన్స్ ఏంటిది అది కావాలి. స్టేట్మెంట్ కి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ డిఫరెన్స్ ఏంటంటే, ఇఫ్ యూ ఓపెన్ దట్ కమాండ్ ప్రాంప్ట్ జావా స్పేస్ జావా డాట్ SQL dot prepared statement. ఎగ్జిక్యూట్ క్వైరీ, ఎగ్జిక్యూట్ అప్డేట్ రెండు మెథడ్స్ సేమ్ ఉన్నాయి కదా, కానీ ఒక డిఫరెన్స్ ఉంది దీంట్లో. ఇప్పుడు స్టేట్మెంట్ లో కనుక మీరు మెథడ్ తీసుకుంటే we have execute query and we can say parameters. ఇప్పుడు దీనికి కూడా రిజల్ట్ సెట్ ఉంది, పైన దానికి కూడా రిజల్ట్ సెట్ ఉంది, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? ఒక స్లైట్ డిఫరెన్స్. ఏంటది? పారామీటర్స్ అని చెప్పొచ్చు. Now what is method definition? The parameters and the return type. Set of parameters, set of instructions to perform a particular task అని చెప్పొచ్చు, right? Now దీంట్లో స్ట్రింగ్ అనే పారామీటర్ ఇవ్వచ్చు, దీంట్లో ఇవ్వలేము. క్వెరీ లైక్ దిస్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ హ్యావ్ ద సేమ్ మెథడ్ as statement, బట్ ద డిఫరెన్స్ ఈస్ ఇక్కడ కమాండ్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఓకే, నా డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక ప్రోగ్రామ్ చూస్తే కనుక నేను ఒక వాల్యూ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ? వాల్యూస్ అనేవి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో చెప్పండి. హలో, వాల్యూ ట్రాన్స్ఫర్ ఎక్కడ నుంచి? ఆ జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్ కి. ఇప్పుడు వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం అన్నా ట్రాన్స్ఫర్ చేయడం అన్న ఒకటే కదా. జావా అప్లికేషన్ నుంచి డేటాబేస్ కి వెళ్తుంది. ఎగ్జిక్యూట్ అప్డేట్, బేసిక్ మనము ఎగ్జిక్యూట్ అప్డేట్ యూజ్ చేస్తాము. ఇన్సర్ట్ ఇంటూ ఏమనొచ్చు మనము? EMP25 వాల్యూస్. ఏంటి వాల్యూస్? రైట్, దాని తర్వాత ఇంకోటి సపోజ్ నాకు ఇంకో వాల్యూ పంపించాలి. అప్పుడు ఏం చేస్తాను నేను? మళ్ళీ సేమ్ తీసుకుంటాను అది, రైట్? సేమ్ కమాండ్ తీసుకొని ఇక్కడ మహేష్ బద్దు వాల్యూ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా రికార్డ్ అనేది చేంజ్ అవుతుంది. అదే నేను ఇంకో వాల్యూ ట్రాన్స్ఫర్ చేయాలంటే
ట్రాన్స్ఫర్ చేయాలంటే మళ్ళీ ఇంకో కమాండ్ రాస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూతో పాటు కమాండ్ కూడా రాయాల్సి వస్తుంది ప్రతిసారి. సో కంపైలర్ విల్ కంపైల్ దట్ పర్టికులర్ కమాండ్, ఇట్ విల్ బ్రేక్ దట్ కమాండ్ and then transfer the values from the program application to that particular database. Understood? Yeah. స్టేట్మెంట్ కి ప్రిపేర్ స్టేట్మెంట్ కి రిక్వైర్మెంట్ ఏంటంటే స్టేట్మెంట్ లో కమాండ్ తో పాటు వాల్యూస్ పంపిస్తున్నాం. సో ఇప్పుడు నేను వాల్యూ ఫ్యూచర్ లో సెండ్ చేయాలన్నా ప్రతిసారి కమాండ్ రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. Okay, which is not possible every time. So next thing, ఇది ఓవర్కమ్ చేయడానికి మనము ప్రిపేర్ స్టేట్మెంట్ లో ప్రీ కంపైల్డ్ క్వైరీస్ రాస్తాం. ప్రీ కంపైల్డ్ అంటే what is pre-compiled queries? ఎలా పంపిస్తున్నాం? That we have to see. Example. ఏంటి ఎగ్జాంపుల్? Here execute update. ఎగ్జిక్యూట్ అప్డేట్ లో నేను ఇన్సర్ట్ కమాండ్ రాస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ 45 కాకుండా 25 అని చెప్పొచ్చు, 125 ఉంది కాబట్టి. నా దీంట్లో ఏమవుతుంది 1023 అండ్ నెక్స్ట్ థింగ్ విల్ బి సమ్ సాలరీ. కానీ ఇప్పుడు దీంతో పాటు కూడా నేను కమాండ్తో పాటు వాల్యూస్ సెండ్ చేస్తే ఎగ్జిక్యూట్ అప్డేట్ ఫ్రమ్ స్టేట్మెంట్ and execute update from this particular prepare statement will have no meaning, same meaning ఉంటుంది. అది ఓవర్కమ్ చేయాలంటే 1023 అండ్ సపోజ్ సమ్ వాల్యూ ఇలా ఇవ్వకుండా క్వశ్చన్ మార్క్స్ అనే ఇవ్వాలి. Now what is the scenario? ఇదే కమాండ్ నేను ఇక్కడ రాస్తే కమాండ్తో పాటు వాల్యూ పంపించాలి. అదే ఇక్కడ రాస్తే ప్లేస్ హోల్డర్స్ అనేవి వాల్యూ అప్పుడు ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఇట్ విల్ హోల్డ్ ద ప్లేస్ ఫర్ ద పర్టికులర్ కాలమ్స్. ఓకే, అండ్ జస్ట్ హియర్ ఇప్పుడు నేను వాల్యూస్ సెండ్ చేయాలి. ఎక్కడి నుంచి ఇక్కడ సెండ్ చేయాలి? ఈ ఎగ్జిక్యూట్ అప్డేట్ ఎవరితో కాల్ చేస్తున్నాను? ఆబ్జెక్ట్ ఉండాలి కదా. స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ కావాలా, ప్రిపేర్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ కావాలా? విచ్ ఆబ్జెక్ట్ ఇస్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ దట్ ఎగ్జిక్యూట్ అప్డేట్? ఇన్సర్ట్ ఇంటూ ప్రిపేర్ స్టేట్మెంట్. ప్రిపేర్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తాము. కానీ ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది క్లాసా ఇంటర్ఫేసా? ఇంటర్ఫేస్. ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్ ఏంటో కూడా తెలుసుకోవాలి, ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుందంటే దెర్ ఇస్ నో యూస్. రైట్. సో ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది క్లాసా ఇంటర్ఫేసా? ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా అని అడిగాను. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. మళ్ళీ మెథడ్స్ ఎలా కాల్ చేస్తాము? వీ హ్యావ్ దిస్ థింగ్ నోన్ యాజ్ ఏంటంటే
ప్రిపేర్డ్ స్టేట్మెంట్లో ఉన్న పర్టికులర్ మెథడ్స్ కాల్ చేయాలంటే నాకు ఆబ్జెక్ట్ కావాలి. ఆల్రెడీ మన దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఏంటి ఆబ్జెక్ట్? కనెక్షన్, విచ్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. అలానే కనెక్షన్ అనే ఆబ్జెక్ట్లో ఇంకో పర్టికులర్ థింగ్ కూడా ఉంది. జావా పి స్పేస్ java.sql ఏమంటున్నాం మనం? కనెక్షన్. దీని లోపల ఒక మెథడ్ ఉంది. ఏంటా మెథడ్? ఓకే, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ వచ్చిందా? ఏంటా పర్టికులర్ టైటిల్? డేటాబేస్ కనెక్షన్ కాల్. ఆ డేటాబేస్ కనెక్షన్లోనే ఈ పర్టికులర్ థింగ్స్ వెళ్తున్నాయి అని చెప్పొచ్చు, రైట్? బట్ నాకేంటంటే ఈ వాల్యూ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఏంటా వాల్యూ? ఇన్సర్ట్ ఇంటూ EMP25 వాల్యూస్. ఆ వాల్యూస్ ట్రాన్స్ఫర్ అవుతుంటే ఇక్కడ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో వాల్యూస్ ట్రాన్స్ఫర్ చేయాలంటే వీ హ్యావ్ వన్ మోర్ మెథడ్. ఏంటా వన్ మోర్ మెథడ్? కనెక్షన్ ఆబ్జెక్ట్ తీసుకొని సింపుల్గా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ కాకుండా ప్రిపేర్ స్టేట్మెంట్ కాల్ చేస్తే ఇక్కడ ప్రిపేర్డ్ కాకుండా ప్రిపేర్ స్టేట్మెంట్ క్వెరీ రాయాలి. ఇన్సర్ట్ ఇంటూ EMP25 వాల్యూస్. 3 కాలమ్స్ ఉంటే 3 పర్టికులర్ క్వశ్చన్ మార్క్స్ ఇవ్వాలి. అండ్ హియర్ ఏమిస్తాం మనం? ఇక్కడ వాల్యూ ఇవ్వట్లేదు. 3 ప్లేస్ హోల్డర్స్కి 3 క్వశ్చన్ మార్క్స్. 3 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చేసాను, అయిపోయింది. ఈ కమాండ్ అనే ఎండ్ చేస్తున్నాను నేను, సరిపోయింది. ఇన్సర్ట్ ఇంటూ EMP వాల్యూస్. ఇప్పుడు ఇవి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎప్పటి వరకు ట్రాన్స్ఫర్ అవుతాయి? ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుందో. ప్రిపేర్డ్ స్టేట్మెంట్ PS ఈక్వల్స్ టు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? con.prepare స్టేట్మెంట్. జావా C స్పేస్ ప్రిపేర్డ్. సరే, సో ఇక్కడ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ ఆబ్జెక్ట్ నుంచి యూజ్ చేసి నేను అప్డేట్ అనేది కాల్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ PS డాట్ సెట్ స్ట్రింగ్ ఇండెక్స్ కామా కాలమ్. సారీ, ఇండెక్స్ కామా వాల్యూ అని చెప్పాలి. సార్ కాలమ్ ఉండదు. సింపుల్ థింగ్ అంతే కదా. ఇండెక్స్ కామా వాల్యూ అంటే ఇక్కడ ఏంటిది? PS డాట్ సెట్ ఇంట్ ఆఫ్ 1, 2. string of 2, surname or name. కానీ ఇప్పుడు ID నేమ్ అండ్ సర్నేమ్ వాల్యూస్ లేవు కదా. వాల్యూస్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు నేను 3 వాల్యూస్ ఇచ్చాను, కానీ ఇక్కడ ఐటీలో నేమ్లో సర్వే అసలు నేను ఏం వాల్యూ అసైన్ చేయలేదు. ఇప్పుడు నేను అసైన్ చేయట్లేదు వాల్యూ. సో అప్పుడు ఏమవుతుందని అడుగుతున్నాను. జావాలో డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయా? 0. అంటే నాకు ఇప్పుడు నేను వాల్యూస్ ఇవ్వాలంటే 0 నల్ అండ్ స్ట్రింగ్ అనేది వెళ్తుందా లేదా? అది నేను అడిగేది.
క్వశ్చన్ అనేది మీకు తెలిసిన ఆన్సర్కి సేమ్ క్వశ్చన్ వస్తుందని కాదు. దే విల్ ట్రై టు ఆస్క్ ఆన్ దేర్ పర్టికులర్ అవేర్నెస్. ఓకే. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో వాల్యూస్ లేవు, సో మేము వాల్యూస్ ఇవ్వాలి. ఎలా ఇవ్వచ్చు? ఐదర్ బై యూజింగ్ స్కానర్ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ సీ హియర్ స్టేట్మెంట్ డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ అని కాకుండా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అని చెప్తున్నాను. ఏంటది? ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ps ఈక్వల్స్ టు con dot prepare statement. దీనిలో క్వరీ పాస్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ emp25 వాల్యూస్. ఇక్కడ రాజేష్ అని ఇచ్చి సమ్ 20,000 చాలు. బట్ ఇక్కడ వాల్యూస్ చేసే ప్రాబ్లం ఏమవుతుంది? నేను ఒక వాల్యూ ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రతిసారి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిందే. అందుకు ప్రాబ్లం. అదే ప్రాబ్లం మనకి స్టేట్మెంట్లో కూడా ఉండేది. ఇప్పుడు చూస్తే కనుక స్టేట్మెంట్లో మనకి ఈ పర్టికులర్ వాల్యూస్ చేంజ్ అవుతున్నా కానీ కమాండ్ మాత్రం సేమే. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద వాల్యూస్ డైరెక్ట్లీ, if I give that particular question mark 1, placeholder 1 for ID and placeholder for ఐడికి ఒకటి, నేమ్కి ఒకటి, సాలీకి ఒకటి, 3 సెషన్ అయిపోయింది. దాంట్లో వాల్యూస్ లేవు, వాల్యూస్ సెండ్ చేయాలి. Set int of 1 comma some 1023. Set string of 2 comma name. String actually string అన్నప్పుడు ఏమన్నా వస్తుంది? ఇక్కడ నేమ్ వస్తుంది. ఏంటా నేమ్? కానీ ఇక్కడ వాల్యూస్ అనేవి ఇప్పుడే ట్రాన్స్ఫర్ అవ్వవు. ఎప్పుడు వరకు అయితే నేను ఒక మెథడ్ ps.execute అని కాల్ చేయను అప్పటి వరకు ఈ పర్టికులర్ వాల్యూస్ ని ట్రాన్స్ఫర్ అవ్వకుండా అలానే ఉంటాయి. సో ఇన్ rs ఈక్వల్స్ టు ఎగ్జిక్యూట్ అప్డేట్ ఇఫ్ rs నాట్ ఈక్వల్స్ టు 0. record updated. డేటాబేస్ కనెక్షన్ రాశాను నేను అది. సో కంపైల్ చేశాను. రికార్డ్ అప్డేటెడ్. ఏంటి రికార్డ్ అప్డేట్ అయింది? run SQL command line. System is filling the pipeline. Describe emp25. ID name and salary. ఇక్కడ ఏముంది ఇంకోటి? బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ రైట్. అయిన మెథడ్ ఎగ్జిక్యూట్ అప్డేట్ డైరెక్ట్ కాల్ అయిపోతుంది. రికార్డ్ అప్డేట్ అయిందా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చూడొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వచ్చింది ఐడి నేమ్ అండ్ సాలరీ అని. అది particular thing, difference in that thing.
సో మీరు చేయాల్సిన టాస్క్ ఏంటిది, నేను ఇన్సర్ట్ చెప్పాను ఆల్రెడీ, అప్డేట్ డిలీట్ సెలెక్ట్ వచ్చు. సో అప్డేట్ డిలీట్ సెలెక్ట్ అనేది ప్రిపేర్ స్టేట్మెంట్ వచ్చేసి పంపించాలి. అర్థమైందా? ఆల్రెడీ సేమ్ కమాండ్స్, నథింగ్ ఈస్ డిఫరెంట్ హియర్, రైట్? సో ట్రై టు జస్ట్ డూ ద థింగ్స్ అండ్ సెండ్ మీ. ఓకేనా? అర్థమైందా? Fine then. That's it for today. Again tomorrow, same time. హలో. యా చెప్పండి. యా బ్రదర్, అదే నెక్స్ట్ ఏ టాపిక్స్ కవర్ చేస్తారని అదే నేను మీకు మెసేజ్ పెట్టాను కదా. యా అంటే నాది ఆర్డర్ అంటూ ఇట్లా ప్రిపేర్ స్టేట్మెంట్ ఉంది కదా, ప్రిపేర్ స్టేట్మెంట్ తర్వాత నేను సర్వ్లెట్ స్టార్ట్ చేస్తాను. సర్వ్లెట్స్ లో సర్వ్లెట్ కాన్సెప్ట్, జనరిక్ సర్వ్లెట్ చెప్తాను. అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది మొత్తం. మీకు ఇప్పుడు థియరిటికల్ గా అంటే నేను థియరిటికల్ కాన్సెప్ట్ వేరే ఇస్తాను. ఇప్పుడు లైక్ స్ట్రక్చర్ పంపిస్తాను, ఆ స్ట్రక్చర్ లో మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా పంపిస్తాను నేను. బట్ ఇక్కడ మెయిన్ ప్రాక్టీస్ ఏంటంటే అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి అని, అది డెవలప్ చేసుకుని చూడండి. ఓకే, ఇంకా 1 వీక్ అయితే మీకు ఒక అప్లికేషన్ ఎలా డెవలప్ అవుతుందో కూడా వచ్చేసింది. ఓకే, అదే మార్కెటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అదే సరే కనుక్కో. అదే అర్థమైంది. సో నేను మీకు అవి పంపిస్తాను, కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ థింగ్. షూర్, థ్యాంక్ యూ బ్రదర్. నాకు కొంచెం ఒక 5th 6th ఏప్రిల్ వరకు కొంచెం టైం ఇవ్వండి. అప్పటి వరకు కొంచెం బిజీ ఉంటాను. అది అయిపోగానే నేను పంపించేస్తాను. ఓకే. షూర్.